హలో అండి, నేను మీ విష్ణు ఏదైనా పంపి వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2024 స్టార్ట్ అయిపోయింది. ఆంధ్ర ఎలక్షన్స్ 2024 నెక్స్ట్ సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్కు నెక్స్ట్ సీఎం ఎవరు? ఇంతకుముందు పరిపాలించిన జగన, లేకపోతే జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తారు. సో అటు అయితే చంద్రబాబుకి ఛాన్స్ ఉంది, పవన్ కళ్యాణ్కి ఛాన్స్ లేదు. లేకపోతే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్. మెయిన్ ఇప్పుడు ఈ ఇప్పుడు మ్యాక్సిమం 4 మెయిన్ అయితే వైసీపీ, ఫస్ట్ వైసీపీ, తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్. ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం ఎవరు గెలుస్తారు అనుకుని ఒక అంచనా వేసుకుందాం. చూడండి, ఇప్పుడు వైసీపీకి ఫస్ట్ వైసీపీ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే పరిపాలించింది వాళ్ళే కాబట్టి. ఇప్పుడు వైసీపీని చూసుకుంటే చాలామంది ఎట్లా ఇది చేస్తున్నారు అంటే, వాళ్ళు పెట్టిన పథకాలు కానీ స్కీమ్స్, వాళ్ళు పెట్టిన పథకాలు కానీ జగన్ అమ్మ ఒడి, జగన్ సంబంధించిన ఎన్నెన్ని స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ బాగా రన్ అయినాయి. కానీ అక్కడున్న నెగిటివ్ టాక్, జగన్ మీద, ఈ వైసీపీ పార్టీ మీద ఉన్న నెగిటివ్ టాక్ ఏంటంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించలేకపోయిండు. ఓకే, పథకాలు అందరికీ అందించుండు అనే చూసిండు, కానీ రాష్ట్రం ఎదగలేదు. రాష్ట్రం ఐటీ సెక్టర్లో కానీ, లేకపోతే రోడ్స్ కానీ, వాటర్ కానీ ఏది ఎదగలేదు అనేసి మేము అక్కడ తెలుసుకున్నాం. దీని గురించి పథకాలు మాత్రం అన్ని మంచిగా చేసిన, మాటిచ్చిన పథకాలు అనేసి అన్నీ చేకూర్చేండు అనేసి అయితే అందరూ చెప్తారు. ఎవరి నోట నేను ఏమి లేదు, అందరి నోట బాగుంది, కానీ రాష్ట్రం ఎదగలేదు ఈయనున్న పరిపాలనలో అనేసి చాలామంది ఒక నెగిటివ్ కామెంట్ అయితే ఇస్తారు. కాబట్టి మ్యాక్సిమం కొంచెం ఇప్పుడు ఈ స్కీమ్స్ అయితే అందించండి కాబట్టి ఒక 50% ఛాన్స్ అయితే వైసీపీకి అయితే ఉంది. ఒక 50% ఛాన్స్. ఇప్పుడు ఒకవేళ టీడీపీ, జనసేన చూసుకుంది, టీడీపీ ఇటు జనసేన, ఇప్పుడు ఈ రెండు కలిపి పోటీ చేస్తున్నాయి. ఇటు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఫండ్ సరిపోవట్లేదు. పవన్ కళ్యాణ్కి ఫండ్ సరిపోక ఏం చేసిండు, క్రౌడ్ ఫండ్ తీస్తుండు. అంటే ఎలక్షన్కి క్రౌడ్ ఫండ్ తీస్తుండు కాబట్టి క్రౌడ్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్ బేస్తోని సో అందరూ బాగానే సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్కి. ఇటు టీడీపీ నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటికీ చంద్రబాబు మీద నెగిటివ్ నడుస్తూనే ఉంది. ఎందుకంటే మొన్ననే జైలుకు పోయి వచ్చారు, తర్వాత ఎన్నెన్నో ఆరోపణలు కూడా చూశారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ, జనసేన కలవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ పొత్తుతోని ఈ పార్టీ గెలిచిందే అనుకోండి, సీఎం ఎవరైతారంటే మెయిన్ ఈయనకే అనుభవం ఎక్కువ ఉంది చంద్రబాబుకి. తర్వాత ఆయన లేదని హైదరాబాద్, తెలంగాణను కూడా పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. కాబట్టి సీఎం గెలిస్తే ఈయన అవుతాడు. అప్పుడు ఈయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలి. ఎందుకంటే లాస్ట్ టైం అసలు పవన్ కళ్యాణ్ గెలవలేదు. సో ఈసారి ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలి. ఫస్ట్ ఎక్కడైతే పోటీ చేస్తాడో ఆడ ఎమ్మెల్యేగా గెలవాలి. జనసేనకు చాలా తక్కువ సీట్సే వస్తున్నాయి ఇప్పుడు. జనసేనకు అంటే నాకు తెలిసి ఈసారి పవన్ కళ్యాణ్కు ఎక్కువ ఛాన్స్ ఉండదు. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఛాన్స్ అయితే ఉండదు. ఏదో పోటీ చేస్తున్నామంటే, అసలు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి, లేదు నేను గెలవాలి, నేను సీఎం అవ్వాలి, నేను ప్రజలకు న్యాయం చేకూర్చాలి అని నిజంగా బలంగా అనుకుంటే, ఇటు వైసీపీ మీద నిందలు, ఇటు వాళ్ళు ఏం చేయలేదు, జగన్ ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు అని కాకుండా నేనేం చేస్తా, ప్రజలకు నేను ఏం చేయగలుగుతా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇది చేసారు, ఇది చేయలేదు, ఓకే అది వదిలేయండి, నేనేం చేస్తా, నేను ఇది చేస్తా, నేను మీకు ఈ పథకాలు ఇస్తాను, మీకు ఈ స్కీమ్స్ ఇస్తాను, మీ బతుకులు ఇట్లా మారుస్తా నేను అనేసి వాళ్ళకి హామీ ఇస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇది ఎట్లయిపోతుందంటే,
ఇద్దరి మధ్య ఇటు నుంచి ఆరోపణ, ఇటు నుంచి ఆరోపణ, ఇటు నుంచి ఆరోపణ, ఇటు నుంచి ఆరోపణ. అది ఎట్లుందంటే ఒక క్లాష్ లెక్క నడుస్తుంది, కానీ ప్రజలకు ఒక నమ్మకం వస్తలేదు జనసేన మీద. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే పొలిటికల్లో వచ్చిండు కాబట్టి ప్రజలు నమ్మాలంటే ఫస్ట్ ప్రజలకు నమ్మకం ఇవ్వాలి. ఆ నమ్మకం ఫస్ట్ వీళ్ళని తిట్టడం కాదు, వైసీపీని తిట్టడం, జగన్ని తిట్టడం, ఎమ్మెల్యేలను తిట్టడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, అది కాదు. ఫస్ట్ మనం ఏం చేస్తాం గట్టిగా బలంగా చెప్పాలి. ఏం చేస్తామంటే మ్యాక్సిమం నాకు తెలిసి అంత కాకపోయినా కొంతమందిన మారే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్కి అదొక మంచి ఛాన్స్ ఉంది, కానీ మళ్ళీ ఆయన యూజ్ చేసుకుంటారో లేదో తెలియదు. తర్వాత లాస్ట్ దాకా ఇప్పుడు ఈ టీడీపీ జనసేన పొత్తు అయితే ఉంది, కానీ లాస్ట్ దాకా ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఈ పొత్తుది లాస్ట్ టైము కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు, కేసీఆర్ ఎవరు చంద్రబాబు ఉన్నప్పుడు కేసీఆర్కి దోగా వేసిండు చంద్రబాబు. సో అట్లా ఇప్పుడు కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నమ్మే ఛాన్స్ లేదు. చంద్రబాబు ఎప్పుడన్నా ప్లేట్ తిప్పచ్చు, చంద్రబాబు టీడీపీతోనే ఎప్పుడన్నా ప్లేట్ తిప్పచ్చు. ఒకవేళ ప్లేట్ తిప్పినా చేసేది ఏమీ లేదు. జనసేన అప్పుడు జెండా ఎత్తాల్సిందే. తర్వాత బీజేపీ. ఇప్పుడు బీజేపీని చూసుకున్నట్టయితే మొన్న రామ మందిరం అంటే నేను చెప్పండి, బీజేపీ వాళ్ళు ఎక్కువ ఈ హిందుత్వం సంబంధించింది కానీ, లేకపోతే హిందువుల దేశం అనే ఒక దృక్పథంతో వాళ్ళు ముందుకు సాగుతారు. సో అట్లా చూసుకున్నట్టయితే రామ మందిర్ కట్టినప్పటి నుంచి నిజం చెప్పాలంటే మోడీకి ఒక మంచి పేరు అయితే వచ్చింది. ఎందుకంటే ఓకే, ఎప్పుడు అంటే లేదైనా దగ్గర 500 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే అది మోడీ ఉన్న పరిపాలనలో వచ్చింది. సో మోడీదే అన్నట్టు ఒక చిన్నగా బయట నడుస్తుంది. కాబట్టి మోడీకి బీజేపీకి వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. అంటే మరీ ఎక్కువ కాకుండా కొన్ని అయితే బీజేపీకి అయితే ఛాన్స్ ఉంది అక్కడ కొన్ని సీట్లు కొట్టడానికి. తర్వాత కాంగ్రెస్. మెయిన్ ఇప్పుడు కాంగ్రెస్. ఎందుకంటే మొన్న కర్ణాటక ఎలక్షన్లో అసలు ఈ తెలియదు, అక్కడ కొట్టుకొచ్చారు. ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్లో అసలు కేసీఆర్ని ఓడించలేరు అనుకున్న వాళ్ళు కూడా ఓడించి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయింది. తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కూడా వస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ నడుస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అందరూ ఈ వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యనే అని చూస్తున్నారు, కానీ ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియదు. దాన్ని మన కాంగ్రెస్ వచ్చిందంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడున్న హవా అట్లా నడుస్తుంది కాంగ్రెస్ది. ఎందుకంటే ఫ్రీ బస్ పథకం కానీ, వాళ్ళు ఇచ్చిన విద్యుత్కి సంబంధించింది కానీ, రైతుకు సంబంధించింది కానీ అన్ని ప్రజలకు నచ్చి ఇప్పుడు తెలంగాణలో కూడా వారికి అధికారం ఇచ్చారు, అటు కర్ణాటకలో అధికారం ఇచ్చారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం ఇచ్చినా ఆశ్చర్యపోన అవసరం లేదు. ఎందుకంటే దోనోంకో బీచ్ మీద తీసరోంకో ఫలా అన్నట్టు కాంగ్రెస్ రావచ్చు. కాబట్టి కాంగ్రెస్ కూడా నిజం చెప్పాలంటే 50% వైసీపీ, 50% దీనికి ఛాన్స్ ఉంది. టీడీపీకి కొన్ని సీట్స్ రావచ్చు, ఇటు జనసేనకు కొన్ని సీట్స్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవడం వల్లనే ఒక వచ్చిన మైనస్. పొత్తు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఎందుకంటే మొన్న కూడా ఒక చిన్న విభేదం, అంటే పవన్ కళ్యాణ్కి చెప్పకుండా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా చంద్రబాబు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు సో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు అనేసి వాళ్ళు మొన్న ఒక చిన్న ఇష్యూ బయట నడిచింది, అది అందరికీ తెలుసు. అంటే ఇంకా ఆడ టీడీపీ వాళ్ళు జనసేనని బాగా నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయనకు అంత అనుభవం ఉంది, మనం ఇప్పుడిప్పుడే వచ్చినాము కాబట్టి ఆయన మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మనమే అడ్జస్ట్ చేసుకుని పోవాలి అని. ఒకవేళ లాస్ట్ మినిట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంది ఒకసారి అందరూ అది కూడా ఆలోచించండి. ఇప్పుడు అసలు ఈ 2024 ఆంధ్ర ఎలక్షన్స్లో అసలు సీఎం ఎవరైతే మంచిదంటారో ఒకసారి అందరూ కమెంట్ చేయండి. కమెంట్ చేసి, ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు మీరున్న రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, గుర్తుపెట్టుకోండి, మీరున్న రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, ఆయన గవర్నెన్స్లో మీరు నడుస్తారు. కాబట్టి ఆలోచించి ఆచితూచి ఒకరికి ఓటేయండి. ఎందుకంటే ఓటు వేసిన తర్వాత అయిపోయి ఒక్కసారి గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోవాల్సిందే, ఏం చేయలేవు. ఒక్కసారి గెలిచేసిర్రు అంటే నువ్వు మళ్ళీ ఏమేం చేయలేవు. 5 సంవత్సరాలు చాలు, వాళ్ళకు ఖర్చు పెట్టుకున్నంత తిరిగి కాదు, ఒక 100% సంపాదించుకుంటారు. వాళ్ళకే ప్రాబ్లం ఉండదు, మీకే ప్రాబ్లం. కాబట్టి ఆలోచించండి, ఎవరు సీఎం అయితే బాగుంటుంది, ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది, మీకు ఏ పార్టీ గవర్నెన్స్లో మీ రాష్ట్రం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు, మీ పిల్లలు,
మీ ఫ్యామిలీ బాగుపడుతుంది, మీ ఫ్యామిలీ హ్యాపీగా బతకగలుగుతుంది అని మీరు అనుకుంటారో ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, ఇప్పుడు నేను ఒకళ్ళని అనుకుంటా, తర్వాత ఇంకొకళ్ళు అనుకుంటారు, ఇంకొకళ్ళు అనుకుంటారు. కానీ నీ మనసుకైతే ఒకళ్ళు తెలుస్తుంది, ఓకే నేను ఈయన ఫ్యాన్ అయి ఉండొచ్చు, నువ్వు ఈయన ఫ్యాన్ అయి ఉండొచ్చు, కానీ మనసులో ఒకళ్ళు అయితే ఉంటారు, అరే ఈయన వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, ఈయన వస్తే మన బతుకులు మారదే అని అనిపిస్తుందో వాళ్లకు మనస్ఫూర్తిగా ఓటేయండి. ఓటేసి మీ రాష్ట్రాన్ని, మీ ఉజ్వల భవిష్యత్తుని కాపాడుకోండి. ఇది ఈరోజు మన వీసీ మీడియా సంబంధించిన ఒక పొలిటికల్ అనాలిసిస్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. అండ్ దేశ విష్ణు చైతన్య పంపి వీసీ మీడియా.